నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గ్రామాలు అభివృద్ధి చెందుతూనే రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి బాటలో పడతాయి. మరి ఏపీలో కూటమి సర్కార్ అనేది మాత్రం కొలువు తీరింది. అందులో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ. మరి ఈ శాఖ పనితీరు ఎలా ఉంది, అలాగే ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది, ఎలాంటి సంస్కరణలు జరుగుతున్నాయి, ఎలాంటి మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పంచాయతీరాజ్ శాఖలో 40 ఏళ్ల పైగా కీలకమైన అనుబంధం అలాగే అనుభవం ఉన్న ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బుచ్చిరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా వారితో పంచుకున్నాం. అంతకంటే ముందు మీకు ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి వీడియోలు మీ దగ్గరికి రావాలన్నా కానీ దిశ టీవీని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీ యాజమాన్యానికి నమస్కారం. 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుబంధం కూడా మీకు ఆ శాఖతో ఉంది. నిజంగా పంచాయతీరాజ్ శాఖను చాలామంది కూడా ఎట్లా గమనించాల్సిన అవసరం ఉంది, ఈ శాఖ యొక్క ప్రత్యేకత ఏంది ముందు? అసలు పంచాయతీరాజ్ శాఖ అనేది మనకు ముందు దాని గురించి ఆలోచించే ముందు గ్రామాల దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ చెప్పారు. ఓకే. అదేవిధంగా ఎందుకంటే 60% పైన ఇప్పుడు గ్రామీణ భారతం ఉంది. పంచాయతీరాజ్ శాఖ అనేది ఒక ప్రజల శాఖ. ఓకే. ప్రజల శాఖ టు బి ఫ్రాంక్ అండి. అక్కడ అదొక పంచాయతీరాజులో అక్కడ ప్రభుత్వాలు ఉంటాయి, 3 రకాల ప్రభుత్వాలు. ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ, మండల పరిషత్ వ్యవస్థ కానీ, అలాగే జిల్లా పరిషత్ కానీ, 3 వ్యవస్థలు కూడా వీళ్ళని వాళ్ళని ప్రభుత్వాలకు ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు అంటారు వాటిని. గ్రామ పంచాయతీ ఒక స్థానిక ప్రభుత్వం అంటే లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళంతా స్వయం పరిపాలన వాళ్ళకి ఉండాలి. ఉంటేనే సింక్రనైజ్ చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. అందుకని ఏంటంటే అవన్నీ లోకల్ స్థానిక ప్రభుత్వాలు అంటారు. వాటన్నిటికీ కూడా అధికారాలు కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అంశాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపు జరపాలని 1992-94లో చట్టం కూడా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ 92 73rd అమెండ్మెంట్ తెస్తే 94లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చారు. యాక్ట్ ప్రకారం ఇవన్నీ వాటి డెవల్యూషన్ అనేది జరగాలి. ఈ సందర్భంలో పంచాయతీరాజులో ఎట్లా ఉంటుందంటే, నాకు 40 ఏళ్ళు అన్ని స్థాయిల్లో సమితి స్థాయిలో పనిచేసి, జిల్లా పరిషత్లో కానీ రాష్ట్ర స్థాయి అన్ని శాఖల్లో అందులో పనిచేశాను. నేను గమనించింది ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ అన్ని శాఖలు ఉపయోగపడుతుంది, కానీ పంచాయతీరాజ్ శాఖలో ఉన్న సిబ్బందికి మటుకు ఏ విధమైన లాభం జరగట్లే. గొడ్డి మనోట దాకా ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకముందు దాకా ఎట్లా ఉంటుందంటే, పంచాయతీరాజ్ శాఖలో ఏ మార్పు తెచ్చినా ఇతర శాఖలకి లాభం జరుగుతుంది. ఎట్లాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇదే చంద్రబాబు నాయుడు 2002లో సచివాలయ వ్యవస్థ పెట్టారు. పెట్టినప్పుడు ఏం చేశారంటే, రెవెన్యూ శాఖలో హాండోరం పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖలు విలీనం చేశారు. వాళ్ళు స్కేలో ఇచ్చి పంచాయత్ సెక్రటరీకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే మా పంచాయతీలో 20 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తున్న, ఆనాడు పనిచేస్తున్న డైలీ 20 ఏళ్ళు అనుభవం ఉన్న పంచాయతీ పార్ట్ టైం ఫుల్ టైం వర్కర్కి అవకాశం కల్పించలే. అంటే సొంత డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి పంచాయతీ కార్యదర్శి చేయకుండా వేరే ఇతర శాఖల్లో పనిచేసిన రీడిప్లాయ్మెంట్ అని, రెవెన్యూ శాఖ అని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేయడం వల్ల పంచాయత్ సెక్రటరీస్ అయినారు. వీళ్ళు పంచాయత్ సెక్రటరీస్ అయ్యి వీళ్ళు ఉన్న 20 ఏళ్ళు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ కంటే వీళ్ళు ప్రివిలేజ్ పొందారు. తర్వాత 2007లో మళ్ళీ ప్రభుత్వాలు మారేసరికి వాళ్ళందరూ మళ్ళీ రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయినారు. అట్లా ఈ స్కేల్తో ఈ హోదాలో మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినారు. అంటే అసలు పర్మనెంట్ కాకుండా కాని స్థాయిలో వాళ్ళు ఉండి ఈ డిపార్ట్మెంట్కి వచ్చి పర్మనెంట్ అయ్యి ఇక్కడ నుంచి వేరే డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ నుంచి వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెగ్యులర్ అయిపోయి ప్రమోషన్ తీసుకుంటారు. అదే విధానం పంచాయతీ వాళ్ళు న్యాయం జరగట్లే. అలాగే ఇంతకుముందు యాక్చువల్గా మాట్లాడాలంటే ఈ పంచాయతీ వ్యవస్థకు ముందు గ్రామ పంచాయతీ సమితి వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎట్లా ఉండేది అంటే అనుసంధానం ఉండేది. అంటే ఎట్లా అనుసంధానం ఉండేది అంటే వార్డు మెంబర్లు సర్పంచ్ని ఎలక్ట్ చేసుకుంటారు. సర్పంచులు అందరూ కలిసి సమితి అధ్యక్షులు ఎన్నుకునేవారు. సమితి అధ్యక్షులు అందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేవారు. అప్పుడు ఏమైందంటే సింక్రనైజ్ ఉండే వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ సమన్వయం ఉండేది. ఇక్కడ పంచాయతీల ప్రాబ్లం అయితే ఆ సర్పంచ్ ఆ సమితి మీటింగ్లో మాట్లాడి కనుక నిధులు సరైన సపోర్ట్ కోసం తీసుకునేవాడు. అలాగే సమితి అధ్యక్షుడు సమితి లెవెల్ ప్రాబ్లం అయితే జిల్లా పరిషత్తులో తీసుకునేవాడు. కానీ ఇప్పుడున్న ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 94 యాక్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ అంతా రెగ్యులేటరీ వ్యవస్థ కింద రెగ్యులేటరీ వ్యవస్థ అయిపోయింది. రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకంటే సర్పంచుల యొక్క అధికారులు వాళ్ళ కంట్రోల్ వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి నిధులు విధులు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉండకూడదని ఆ రెగ్యులేటరీ వ్యవస్థకు భావించి చట్ట ప్రకారం
కలెక్టర్ ఆధీనంలో పెట్టారు అది. వేరే అది మండల పరిషత్ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ అనుబంధంగా పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రామ పంచాయతీలో ఏదైనా ఇబ్బంది వస్తే అది వాడికి ఏదైనా సపోర్ట్ కావాలంటే లేకపోతే వాడిని ప్రశ్నించాలంటే సరైన సమన్వయ వ్యవస్థ లేదు. అంటే గ్రామ పంచాయతీలో తప్పులు ఏమైనా జరిగింది అనుకోండి, దాన్ని ప్రశ్నించిన పూర్తి అధికారాలు మండల పరిషత్కి లేవు. మరి మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇక్కడ డివిజనల్ పంచాయతీ మధ్యలో అక్కడి నుంచి డిపిఓ అలాగే కలెక్టర్ ఉంటున్నారు. అది వేరే రూట్ ఉంటుంది. ఇట్ని ఇదేమో మండల పరిషత్తులో ఏమైనా తప్పు జరిగితే పూర్తిగా ప్రశ్నించే అధికారం జిల్లా పరిషత్కి లేదు. జిల్లా పరిషత్లో ఏం జరిగినా కూడా దాని అకౌంటబిలిటీ లేదు. అందుకనంటే దీని ఏంటంటే సింక్రనైజేషన్ లేకపోవడం వలన, అనుసంధానం లేకపోవడం వలన అభివృద్ధులకి అభివృద్ధి సరిగా కనిపించట్ల. సార్, ఈ మధ్యకాలంలో ఇంకొక వార్త కూడా వస్తుంది, చాలా మంది కూడా మాట్లాడతారు, అసలు ఈ పరిషత్తులు ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ అసలు జెడ్పీ అసలు ఉపయోగమే లేదు, ఆల్రెడీ మొత్తం కూడా ఎమ్మెల్యేలే అధికారాలు కూడా చేపడుతున్నారు. అసలు ఈ వ్యవస్థ వల్ల ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వల్ల కూడా పాలన పరంగా ఇబ్బంది అవుతుంది, ఈ వ్యవస్థనే తీసేయాలని కూడా జేపీ లాంటి వాళ్ళు అంటున్నారు. నిజంగా ఆ యొక్క కామెంట్స్కు ఏం చెప్తారు? ఒకవేళ కావద్దు అట్లాగే ఉండాలంటే ఏం మార్పులు చేయాలి? ఫస్ట్ ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా సర్పంచ్ సమితిలు మండల పరిషత్తులో సభ్యుడిగా ఉండాలి, పర్మనెంట్ సభ్యుడు ఉండాలి. అలాగే మండల పరిషత్ అధ్యక్షుడు జిల్లా సభ్యుడిగా ఉండాలంటే ఈ జెడ్పీటీసీ వ్యవస్థ అనేది ఉండకూడదు. దీనివల్ల ఇబ్బంది ఏమవుతుందంటే మండలానికి ఎంపీటీసీలు ఉంటున్నారు మండల పరిషత్తులో, ఈ జెడ్పీటీసీలు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ జెడ్పీటీసీ కూడా ఎంపీటీసీలో మండల పరిషత్తులో వాడే ఆధిపత్యం అంటే కొట్లాట అవుతుంది. ఎంపీటీసీకి ఆ జెడ్పీటీసీకి ఆ విలేజ్ చెందిన వాళ్ళకి క్లాష్లు వస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని అంటే జెడ్పీటీసీ వ్యవస్థ అనేది వ్యక్తిగతంగా నా అనుభవం మీద అది రద్దు చేయడం మంచిది. జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ ఎట్లా అనుకోవాలంటే గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కలిసి సమితి అధ్యక్షుడిని అనుకున్నట్టే సమితి అధ్యక్షుడిని జిల్లా పరిషత్ చైర్మన్ అనుకోవాలి. ఆ విధానం ఉన్నప్పుడే ఇది సింక్రనైజేషన్ పరోక్ష పద్ధతిలో జరగాలి. అలాగే వ్యవస్థ కూడా అధికార వ్యవస్థ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే గ్రామ పంచాయతీ అదే పంచాయతీ సెక్రటరీ, తర్వాత మండల ఎంపీడీఓ, తర్వాత డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిల్లా పరిషత్. ఈ వ్యవస్థ ఉండాలి. ఇట్లా ఉండాలి. అంటే అటే ఏకీకృతంగా ఉండాలి, ఇటే ఏకీకృతంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అంటే సమన్వయం ఉండాలి, లింకేజ్ ఉండాలి. ఈ లింకేజ్ లేకపోవడం వలన అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బందులు జరిగి పంచాయతీ పరిపాలన అంటే చేయడం కష్టం ఉంటుంది. కానీ పంచాయతీరాజ్లో ఉద్యోగం చేయడం చాలా కష్టం. అంత టఫ్ ఎందుకంటే పంచాయతీరాజ్లో సుమారుగా 150,000 మంది ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఏ శాఖలో ఉంటారు అంటే సుమారుగా ఒక యావరేజ్ని ఒక ఎంప్లాయ్ వెనకాల ఒక నాన్ అఫీషియల్ ఉంటాడు. చాలా కష్టం. పంచాయతీరాజ్ 50,000 పైన నాన్ అఫీషియల్స్ 150,000 మంది ఉంటారు. 135,000 వార్డు మెంబర్లే ఉన్నారు. ఎందుకంటే 150,000 మంది పైన ఉంటారు. 160,000 ఉంటున్నారు. ఇది ఇంతమందిని అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎంప్లాయ్ వెనకాల ఇద్దరు కానీ నాన్ అఫీషియల్స్ ఉన్నారు. ఇది విధానం ఏ శాఖలో లేదు. ఈ శాఖలో పనిచేయడం పెద్ద శాఖ, ఇది అత్యంత పెద్ద శాఖ, అత్యంత ప్రజలకు దగ్గరగా ఉండే శాఖ, ప్రజల చేత అత్యంతంగా విమర్శలు కూడా పొందే శాఖ కూడా ఇదే. అవి తట్టుకుని ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టం. పంచాయతీ శాఖలో పడిన ఉద్యోగ ఇబ్బంది ఏంటంటే అటు నాన్ అఫీషియల్స్ని ఇటు అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వ్యవస్థ ఏ శాఖలో లేదు. కాబట్టి పంచాయతీరాజ్ ఉద్యోగం చేయడం అనేది వాడు సౌభాగ్యం అనుకోవచ్చు. ప్రజలకు డైరెక్ట్గా సేవ చేసే అవకాశం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం వాడుకున్న కష్టాలు వేరే శాఖ వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉండవు. సార్, అలాంటి శాఖకు మంత్రిగా జనసేన అధ్యక్షుడు పాపులర్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. మరి డిప్యూటీ సీఎంగా, అలాగే పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? గొప్పగా చెప్పాలంటే నిజంగా అంటే నేను పొగడుతున్నా కాదు అనుకున్నాను. కానీ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకముందు వెనకముందు ఆలోచిస్తే ఆ రాకముందు ఎట్లా ఉండదంటే మంత్రులు ప్రతి 2 సంవత్సరాలకు సంవత్సరం మధ్య మారడం వలన పెద్ద డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వలన డిపార్ట్మెంట్ ప్రేమ తక్కువ. వేరే పవన్ కళ్యాణ్ గారు ఈ డిపార్ట్మెంట్ మీద ఎఫెక్షన్ చూపించి డిపార్ట్మెంట్లో పారదర్శకంగా జరగాలి, జవాబుదారీతనంగా జరగాలని ఆయన చాలా స్ట్రాంగ్ డిజైర్ తోటి పనిచేయడం వలన ఇవాళ పంచాయతీరాజ్లో కూడా ఒక వికాసం కలుగుతుంది, ఒక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే గొప్ప ఆయన చేరిన వెంటనే ప్రతి శానిటేషన్ కోసం ఆయన సొంత డబ్బులు 4 కోట్లు ఇచ్చాడు.
ఇప్పటిదాకా నాకు తెలిసిన ఇప్పటిదాకా ఇట్లా పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ విధంగా ఇవ్వలేదు. ప్రభుత్వం కాక సొంత డబ్బులు 4 కోట్లకి శానిటేషన్ కోసం ఇచ్చాడు. అయిపోయినా వచ్చిన వెంటనే గ్రామ పల్లె పండుగని అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు పెట్టించారు. గ్రామ సభలు పెట్ట ఇంపార్టెన్స్ ఎందుకంటే గ్రామ సభల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలని సర్పంచ్ గ్రామ పంచాయతీ దృష్టిలో తీసుకొస్తారు. దానికి అనుగుణంగా ప్లాన్లు చేసుకుని ప్రభుత్వాన్ని పంపించడం వలన అంటే ప్రజలకు అవసరాల మేరకు వేసుకునే ప్రణాళిక, ప్రజలు ఏవైతే అవసరాలు అనుకుంటారో ఆ అవసరాల మేరకు వేసిన ప్రణాళికలను అమలు చేయడానికి అవకాశం ఉండేది. తద్వారా ప్రజలు అక్కడ సంతోషం, గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉంటారు. అటువంటి వాతావరణాన్ని ఎంకరేజ్ చేయాలి. అటువంటి వాతావరణాన్ని ఇప్పుడున్న మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఉద్యోగస్తుల్లో కూడా అసంతృప్తి కలగకుండా 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే సీనియారిటీ దాకా ప్రమోషన్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురించి 10,000 ప్రమోషన్లు ఒక 6 నెలలు ఇవ్వడం అంటే సంవత్సరం రేంజ్ వచ్చాం కొన్ని ప్రమోషన్ స్టార్ట్ అయ్యి 10,000 మంది ప్రమోషన్లు ఇచ్చారు అన్ని క్యాడర్లో. కానీ ఇది ఒక రికార్డు బ్రేక్. మన గతంలో ఇంతవరకు ఇప్పటిదాకా ఎవరు ఇట్లా ఇవ్వలేదు. ఇది రికార్డ్. దిస్ ఇస్ రికార్డ్. దిస్ ఇస్ మైల్ స్టోన్ ఆల్సో. పవన్ కళ్యాణ్ గారు సినీ యాక్టర్ గ్లామర్గా పక్కన పెట్టండి, కానీ పంచాయతీరాజ్ మటుకు ఒక గొప్ప యాక్టర్. గొప్ప యాక్టర్ అంటే ఒక మంచి సహృదయంతో పంచాయతీల అభివృద్ధి వర్కర్ అనుకోవాలి. ఆయన ఏంటంటే పంచాయతీలు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలన్న కాంక్ష, స్ట్రాంగ్ డిజైర్ తోటి పారదర్శకంగా ఉండాలని పట్టుదల ఉన్నాడు. దానికి అనుకూలంగానే ఆయన అధికార వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. అక్కడ ఉన్న కమిషనర్ కృష్ణదేవ్ గారు కానీ ఆయన అక్కడ కేరళని తీసుకురావడమే ఒక మంచి దానికి నిదర్శనం. అలాగే ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మంచి నిబద్ధత గల ఆఫీసరు, స్ట్రిక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేసి నడిపించి ఆయన ఒక అనుభవజ్ఞులు ఓఎస్డీ గారు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఆయనకి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ నాన్ అఫీషియల్స్ ఎవరో కూడా అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ కాకుండా ఆయన కట్టడి చేస్తున్నారు. దానివల్ల పరిపాలన చాలా బాగుంది. అక్కడ జరుగుతుంది. నాన్ అఫీషియల్స్ ఎవరన్నా సరే అక్కడ చెప్పుకోవాలి, రూల్ ప్రకారం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అంటే కానీ జిల్లాలో వాళ్ళు ఒత్తిడి పెట్టి వాళ్ళని ఇచ్చేయమని అది చేయమని ఆ పరిస్థితి లేదు. కాబట్టి పంచాయతీరాజ్ ఉద్యోగులు ఇప్పుడు కొంచెం స్వతంత్రంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి స్వేచ్ఛతో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నంలో కొనసాగుతుంది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి పరిపాలన బాగుంది. ఈ మధ్యకాలంలో అవినీతి అనేది ఒక సర్వసాధారణం అయిపోయింది. అన్ని శాఖల్లో కూడా ఒక సాంప్రదాయమైన అవినీతి అనేది నడుస్తుంది. కమిషన్ల పర్వం అయిపోయింది. అధికారులు ఏకంగా వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసం కూడా వాళ్ళే కూడా డబ్బులు కూడా ఇచ్చి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. జనాలు కూడా ఇది ఒక మామూలు విషయంలాగా అయిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారి శాఖలో అవినీతికి ఆస్కారం ఉందా లేదా, ఎట్లా వ్యవహరిస్తున్నారు, మరి అధికారుల తీరును ఆయన ఎట్లా గమనిస్తున్నారు, ఆయన పాలన తీరు ఎట్లా ఉంది? పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన మటుకు అవినీతి అనేది అక్కడ కనిపించట్లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ట్రాప్ అయినా కూడా ఏం లేవు నాకు తెలిసినంత వరకు. అలా అవినీతి జరగట్లేదు. ఎందుకంటే అవినీతి ఎప్పుడు జరుగుతుందంటే వాడికి ఎంప్లాయీస్ గురించి, వెల్ఫేర్ గురించి పట్టించుకున్నప్పుడే వాడు డెఫినెట్గా అక్కడ అవినీతికి అవకాశం ఉంటుంది. మరోవారు పంచాయతీరాజ్లో అవినీతి చేయడం చాలా కష్టం. ఎందుకంటే నాన్ అఫీషియల్ ఫోర్స్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. నాన్ అఫీషియల్ అబ్జర్వేషన్ ఉంటుంది. వీడు ఏం పంచాయత్ సెక్రటరీ ఎక్కడికి పోతున్నాడు ఏంటి, ఇవన్నీ అబ్జర్వేషన్. ఆ నాయకులు నాన్ అఫీషియల్ మాత్రం ఉంటుంది కదా, వాళ్ళకు నాన్ అఫీషియల్ ఒత్తిడి తెచ్చిన వాడు ఒత్తిడి చేస్తారు. నాన్ అఫీషియల్ అంటే మా ఊర్లో ఇది కావాలి, ఒక రాత్రి బలిపోయింది పొద్దున్న లేకపోతే ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తారు. కానీ పొద్దున్న వాడు తెచ్చి పెట్టాలని వాడి దగ్గర ఉంటే వాడు కొన్ని తెచ్చి ఇవ్వగలడు, లేకపోతే కొన్ని తెచ్చి ఇవ్వాలి, ఫిక్స్ చేయాలి. కానీ అంతవరకు ఈ లోపల వాడికి ఒత్తిడి చాలా ఉంటుంది. అలా డబ్బులు ట్యాక్స్లు కట్టాలి, ట్యాక్స్లు ఇన్ టైంలో కట్టకపోతే వాడికి చాలా భారం ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి డైవర్షన్ ఇవన్నీ అందుకని ఏమన్నా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్ చేయాలి. ప్రతిదీ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. ఇంకా ఇప్పుడు తీసుకొస్తున్నారండి. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్లోనే ప్రతి ఆదాయ వ్యయాలన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలి. ఏ రోజుగారో జరగాలని ఇప్పుడు వ్యవస్థ స్టార్ట్ చేశారు, అది నడుస్తుంది. అందుకని దాని ఉద్దేశంతోనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడున్న సచివాలయ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అని పెట్టి కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి అనేది ఒకటేంటంటే అక్కడ ప్రజలకి రోజు ఒక జీవనాధారం దొరకాలి. అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా జరగాలి. ఒక జీవనాధారమే వాళ్ళు వేసుకుని కురట కాదు. అక్కడ విలేజ్ ఆస్తులు క్రియేట్ అవ్వాలి, రోడ్లు బాగుండాలి, డ్రైనేజీలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో, ప్రజలకి చాలా దగ్గరగా ఉండే వ్యవస్థని. ఈ వ్యవస్థని ప్రతిసారి అంటే ప్యారలల్గా తయారు చేసి ప్యారలల్గా వ్యవస్థలు పెట్టేవారు.
అయితే కమిటీలు వేసి పంచాయతీ నిర్వీర్యం చేసే కార్యక్రమం నడిచింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఆ ప్యారలల్ కమిటీ వేయకుండా ఈ పంచాయతీలనే అభివృద్ధి చేసే కార్యక్రమం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇది బాగుంది. ఇంకోటి అంటే ఈ సందర్భంలో కూడా నేను చెప్పదలుచుకున్నానంటే ఈ పంచాయతీలో జనరల్గా మాలెట్ డివిజన్ అంటే సర్పంచులు డబ్బులు తినేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే భయం ఉంటుంది, రూల్స్ ఉంటాయి. ప్రశ్న అడగబోతుంది సార్, ఎందుకంటే సార్ అధికారుల వరకు కట్టడి ఓకే, పంచాయతీరాజ్ శాఖ అధికారుల పైన కూడా మంత్రి కట్టడి ఏదో చేస్తారు, ఓకే, ఆ భయం ఉంటుంది. కానీ నాయకులను ఎట్లా కట్టడి చేస్తారు, ఎట్లా చేయబోతున్నాడు, చేస్తున్నారా లేదు? ఎందుకంటే నాయకులు ఆటోమేటిక్గా డామినేషన్ ఉంటుంది, వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఒక అవినీతి చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. వాళ్ళని ఎట్లా కట్టడి? అదే ఇందులో రెండు ఇష్యూలు. ఒకటేమో మొన్న పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో కూడా వాళ్ళ నాయకులందరూ కూడా చెప్పడం, అందరు నాయకులు చెప్పారు, మీరు ఎవరు డబ్బులు తీసుకున్నా కూడా ఈ కరెక్ట్ అవుతుంది, మీరు ఎవరిని అధికారం వృత్తులు చేయొద్దు, ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయండి, అవకాశం ఉంటే చేస్తాము, లేదంటే క్లియర్ చెప్పాడు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అంత క్లియర్ సందేశం ఇచ్చిన తర్వాత వాళ్ళు నా కరప్షన్ చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళ పార్టీ మిగతా మిగతా వాళ్ళు కూడా ఒక శాఖ అధిపతిగా అని చెప్పిన తర్వాత ఎవరన్నా అది ఏ పంచాయతీ వార్డు మెంబర్ వినాల్సింది. మన ఒకవేళ అక్కడ మాల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్న అవకాశం ఉండకుండా ఉండాలంటే ఈ సందర్భంలో నా యొక్క సజెషన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇది సర్పంచ్లు ఏదైనా అవినీతి జరిగిన, పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా అవినీతి జరిగితే ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు తెలంగాణ. అలాగే ట్రైబ్యునల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే అప్పుడేమవుతుందంటే ఈ పంచాయతీ జరిగే అవినీతి జరిగినప్పుడు అక్కడ ట్రైబ్యునల్ ద్వారా తీసుకొచ్చి అక్కడ ద్వారా శిక్ష పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయాల్సి కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను కోరేది, ఉప ముఖ్యమంత్రి కోరేదంటే ఒక ట్రైబ్యునల్ని కన్సిడర్ చేయండి. ఒకటి. రెండోది, ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అన్నీ ఆన్లైన్ చేస్తున్నారు, చాలా మంచి సిస్టమ్ అండి. ప్లస్ ఏమో రిసీట్లు ఇవ్వాలి. ప్రతి విలేజ్లో కూడా మనం పేమెంట్ చేసిన ప్రతిదానికి రిసీట్ కోరుకుంటాం, ఆన్లైన్ రిసీట్లు అవసరం అవుతాయి, అవి కూడా కల్పిస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు గ్రామ సచివాలయ గతంలో పంచాయతీల విధానం వేరే, గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా సచివాలయాలకి పంచాయతీ అనుబంధం ఉండేది కాదు. ఇప్పుడు సచివాలయాలకి వీటికి అనుబంధం ఉండాలి. ఎందుకంటే గ్రామంలో ఏం జరుగుతున్నా సర్పంచ్కి తెలియాలి. ఆ గ్రామ పంచాయతీ సర్టిఫికేట్లు ఎవరన్నా కూడా సర్పంచ్ని అడిగి తీసుకున్నా అఫీషియల్ ప్రాసెస్ అఫీషియల్గా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, చిన్న అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ కింద ఆఫీసర్ నడుపుతుంటారు. కానీ పాలసీ మ్యాటర్లు వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. అలాగే అదొక ప్రభుత్వం. అలాగే పంచాయతీలో కూడా సర్పంచులు కూడా అలా పవర్స్ ఉండాలి. అందుకనే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశములకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపు జరగాలి. మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో వెరిఫై గత సంవత్సరంలో వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం అంటే 50% వరకు ఇచ్చామని అంటున్నారు. కానీ యాక్చువల్గా 10 డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ డెవల్యూషన్ అవన్నీ ఇచ్చామన్నారు. కానీ పూర్తిగా జరగలేదు. డెవల్యూషన్ జరగాలంటే ఒక శాఖ డెవల్యూషన్ పూర్తిగా జరిగిందని చెప్పాలంటే నిధులు, విధులు, సిబ్బంది ఇవ్వాలి. అవి జరగలేదు. కాబట్టి 29 అంశాలకు సబ్జెక్టులకు సంబంధించిన ఖచ్చితమైన నిధులు, విధులు, సిబ్బంది జరిగినప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది జరగాలి. కేరళలో అట్లా జరుగుతుంది. కేరళలో కూడా వాళ్ళ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్లో కూడా పంచాయతీరాజ్ బాడీస్కి సంబంధించి 50% బడ్జెట్ పైన ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు అంత లేదు ఇంకా. అందుకనంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మేము కోరుకుందంటే ఈ శాఖ వలన ప్రజలకి 60% గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్లో కూడా రాష్ట్రపతి బడ్జెట్లో కూడా 60% పంచాయతీ శాఖ ఉండాలని నేను ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది ఈ విధంగా జరగాలండి. దీంతో పాటు ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు అవన్నీ రావాలంటే టైమ్లీ ఎలక్షన్స్ జరగాలి. ఇప్పుడు టైమ్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎన్నికలు జరిగితే గవర్నమెంట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ టైంలో వస్తాయి. ఇవాళ వచ్చిన 10 రూపాయలు వచ్చింది వస్తే దానికి ఒక బ్రిక్ కాస్ట్ 5 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు సరిపోతాయి. మీ ఎలక్షన్ జరగకుండా 2 ఏళ్ళ తర్వాత ఇదే 1500 వస్తే మీ ఉపయోగం ఏంటి? అప్పుడు ఆ మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. అంటే 4 రావాల్సిన మెటీరియల్ 2 వస్తాయి. కాబట్టి ఇన్ టైంలో ఎలక్షన్ జరపడం వల్ల, ఇన్ టైంలో ఫండ్స్ ఫ్లో అవడం వలన అది డెవలప్మెంట్, పంచాయతీ డెవలప్మెంట్, పంచాయతీ సంస్థల డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. అలాగే అధికార వ్యవస్థలో కూడా ఖచ్చితంగా ఈ సింక్రనైజ్ అవసరం అండి. గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ మండల పరిషత్ కంట్రోల్ ఉండాలి. మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ మీద డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కంట్రోల్ ఉండాలి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీద ఓవరాల్గా CEO జిల్లా కంట్రోల్ ఉండాలి. రెవెన్యూలో అదే విధానం ఉంటుంది. అటు VRO, MRO, RDO, DRO, జాయింట్ కలెక్టర్ అదే వ్యవస్థ ఉండాలి. యాక్చువల్ ఏంటంటే ఇది ఈవేళ పంచాయతీరాజ్లో జరుగుతున్న అభివృద్ధి ప్రతి స్కీము కూడా పంచాయతీరాజ్ సహకారం లేదే
ఏ శాఖ పని కూడా అభివృద్ధిగా చూపించలేరు. ఓకే, అంటే అన్నిటికీ లింక్ ప్రతి డిపార్ట్మెంట్కి ఆ విలేజ్ గురించి వివరాలు ఇవ్వాలంటే పంచాయతీరాజ్ శాఖ సపోర్ట్ లేనిది గుండెకాయ లాంటిది. ఈ గుండె సరిగా పనిచేయాలంటే ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు ఉండబట్టే డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రమోషన్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి చేయాలి. ఈ సందర్భంలో నేను కోరేది ఏంటంటే పరిపాలన కూడా రాష్ట్ర స్థాయి కూడా అడ్మినిస్ట్రేషన్ ఏకీకృతంగా ఉండాలి. అంటే పంచాయతీరాజ్ ఇప్పుడు కమిషనర్ పంచాయతీరాజ్ ఉంది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వేరే ఒకటి ఆయన కింద వేరే విడివిడిగా ఉన్నాయి. అంటే అకౌంట్స్ కలిపి అకౌంట్స్ కానీ ఎస్టాల్మెంట్ విడివిడిగా ఉన్నాయి, కూడా కలిపి ఒకే విధానంగా ఉండాలి. అలాగే కింద జిల్లా లెవెల్లో కూడా ఒక జిల్లా లెవెల్లో కూడా ఆ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ విడిగా ఉండేవాడు, జిల్లా పరిషత్ చైర్ సిఓ విడిగా ఉన్నాడు, దోమా పీటీ విడిగా ఉన్నాడు. ఇవన్నీ కలిపి సింక్రనైజ్డ్ ఆఫీసర్గా ఉండాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటే ఉండాలి. అంటే స్టేట్ లెవెల్లో సింగిల్ హెడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, జిల్లా లెవెల్లో సింగిల్ హెడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, డివిజనల్ లెవెల్లో సింగిల్ హెడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, పంచాయతీల్లో కూడా గ్రామ సచివాలయం అన్ని పరిపాలన కూడా లింకేజ్ ఉండాలి. బట్ సర్టిఫికేట్లు అవన్నీ ఇష్యూ చేసే పవర్ మటుకు అఫీషియల్గా సర్టిఫికేట్లు ఇచ్చే పవర్ మటుకు పంచాయతీ సెక్రటరీకి ఉండాలి. బట్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టారు, అది బాగుంది. కాబట్టి ఇవన్నీ బాగా డెవలప్మెంట్స్ అని బాగా అడ్మినిస్ట్రేషన్ అన్నీ మార్పులు చేస్తున్నారు. ప్రజలకి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వికసిత భారత్ గ్రామీణ ప్రోగ్రాం పెట్టారు. అవును సార్, నిజంగా ఇది పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉండేది, చాలా పాపులర్ పథకము. మహాత్మా గాంధీ గారి పేరు తీసేశారు, జీ రామ్జీ అని వచ్చేలాగా పథకాన్ని మార్చి రాష్ట్రానికి భాగస్వామ్యం 40% భాగస్వామ్యం కూడా ఇచ్చారు. కొన్ని పని గంటలు పెంచారు, దాంతోపాటు కొన్ని నియమ నిబంధనలు కూడా ఈసారి అయితే పెట్టారు. విమర్శలు వస్తున్నాయి, ఒకవైపు మద్దతు కూడా వస్తుంది. ఇదే సందర్భంలో ఏం చెప్తారు మీరు? దాన్ని రెండింటికి కంపారిజన్ చేస్తే పేరులే మారిందా, లేకపోతే ఈ మార్పు కానీ ఈ కొత్త పథకము జీరామ్జీ అనేది మంచిదేనా? పేరు గురించి పక్కన పెట్టండి, బట్ ఆబ్జెక్టివ్స్ బాగున్నాయి. కొత్త వికసిత భారత్ జీరామ్జీ అంటే బాగున్నాయి. ఎందుకు బాగున్నాయంటే మరి ఎన్ఆర్జీలో కేవలం ఎంప్లాయ్మెంటే ఉంది, గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంటే. అక్కడ ఇది పంచాయతీకి వాళ్ళకి ఆస్తులు పెంచుకోవడం కానీ వాళ్ళకి స్వావలంబనం కానీ ఇక్కడ అవకాశం తక్కువ ఉంది. వేరే ఈ వికసిత భారత్లో ఏమైందంటే 125 అంతమంది 100 రోజులు ఉంటే దాన్ని 125 డేస్ రోజుగారు కల్పించడం జరిగింది. దాంతో ఏమంటే సొంతంగా అక్కడ ఆ పంచాయతీలకు కావాల్సిన బిల్డింగ్స్ అవన్నీ కల్పించడానికి కూడా ఈ స్కీమ్ ద్వారా జరపాలని. దీనికంటే మేజర్గా ఏమంటారంటే ఇప్పుడు ఏమంటున్నారంటే 73rd అమెండ్మెంట్లో ఏదైతే డివల్యూషన్ ఫంక్షన్స్ చెప్పారో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని అందులో ఒక ఆబ్జెక్టివ్గా పెట్టారు. ఓకే, సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ డెసిషన్ మంచిది. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వస్తాయి. బట్ స్టేట్ గవర్నమెంట్కి 40% షేర్ అయితే రెస్పాన్సిబిలిటీ ఉంది. 40% ఎదురుకొస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధిలో ఉండేది. ఇప్పుడు 40% బరువు ఆర్థిక భారం రాష్ట్రాలను పడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అది సమంజసం అనుకున్నప్పుడు రాష్ట్రాలు సమర్థించాలి. అభివృద్ధి లేదు, వేతనాలు ఇవ్వాలంటే అది కుదరదు. ఎందుకంటే మా ఊర్లో మాకు ఒక కమ్యూనిటీ హాల్ కడితే అది లాభం ఉంటుంది. అంతేగాని మా ఊర్లోనే ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి బయట వాళ్ళ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి పని చేయితే వేరే ఉంటుంది. ఇదే ఆ ఊర్లో వాళ్ళకే ఉపాధి ఇచ్చి మీరే ఆ కమ్యూనిటీ హాల్ కట్టారనుకోండి, ఆ కమ్యూనిటీ హాల్ కడితే ఆ ఊరికి కమ్యూనిటీ హాల్ వస్తుంది, ప్లస్ వీళ్ళకి రోజుగారు వస్తుంది. ఇది అంటే డెవలప్మెంట్ సంక్షేమం ప్యారలల్గా జరగాలి. దానికి ఉపయోగపడుతుంది ఈ కొత్తగా పెట్టిన స్కీమ్ వికసిత భారత్ గ్రామజీ అనేది. వేరే అంతమంది ఎట్లా ఉండదండి, ఓన్లీ రోజుగారు ఎంప్లాయ్మెంటే ఉండేది. అప్పుడు కూడా ప్రోగ్రాములు చేసేవారు, ఈ స్కీమ్లు కాలువలతో వలవడం అవన్నీ చేసేవారు. బట్ ఏదైనా ఇది స్కీమ్ అంటే నేను అబ్జర్వేషన్ గైడ్లైన్స్ ప్రకారం బాగుందండి. దీనికంటే ఏంటంటే ఇది ఒక పక్కన అది ఇంకా రాబోతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసా మహోత్సవం అని ఒకటి పెట్టారండి వైజాగ్లో. అద్భుతంగా ఉంటారు ట్రైబల్స్ వాళ్ళ యొక్క అంటే సెల్ఫ్ డెవలప్మెంట్. పీసా యాక్ట్ అనేది వాళ్ళ ప్రొటెక్షన్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పెట్టింది, ట్రైబల్స్ కోసం. ఆ ట్రైబల్ దేశం మొత్తంలో ఉన్న ట్రైబల్ సంబంధించిన వాళ్ళకి పెట్టి ఇక్కడ ఉత్సవం చెప్పారు, ఆటల పోటీలు పెట్టారు. వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క అమ్మే వస్తువులు ఏముంటాయి, ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ అని బట్టి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ట్రైబల్ వాళ్ళు ఎట్లా ఎంతసేపు అక్కడే ఉండిపోతే అదే ప్రపంచ జీవనం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి కూడా ఒక ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టడం వల్ల అయితే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అధిక స్వతంత్రంగా ఎక్కువ ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహోత్సవం పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. పీసా మహోత్సవం అని చెప్పినందుకు.
దానికి అధికార గణం కూడా అంత కృషి చేశారు. ఏమి జరిగినా సరే పంచాయతీ రాజులు ఏంటంటే నాన్ అఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా కొంత మారాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళు ప్రజల అవసరాలు తగ్గట్టుగా ఉండాలి. సాధ్యం. ఇప్పుడు వికసిత్ భారత్ యాక్ట్ ప్రకారం అందులో ఏముంది, అందులో క్లాజ్ పెట్టారు. ఇదివరకు ఎట్లా ఉంటే కామన్గా నెరవేగాలు ఎట్లా ఉంటే పైన నిర్దేశించేవారు ఇవి చేయాలి నిర్దేశించారు. ఇప్పుడు అట్లా కాదు. ఈ కొత్త వికసిత్ భారత్ స్కీమ్లో ఏంటంటే ఆ ఊరిలో ప్రజలకు ఏమి కావాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం పైన చేయాలి. మరి అది ప్రభుత్వాలు సహకరించాలి. అంటే ఇప్పుడు మా ఊర్లో బావి అవసరం అనుకోండి, బావి కట్టించుకోవడానికి ఆ ఊరిలో ప్రతిపాదించే ప్రభుత్వాలు అంగీకరించి డబ్బులు శాంక్షన్ చేయాలి. ఇంతకుముందు ఆ ఛాయిస్ ఉండేది కాదు, ఛాయిస్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మా ఊర్లో బాగున్నా సరే మరి మేము ఇంకో బావి అఫీషియల్గా శాంక్షన్ చేసేసేవారు అనుకోండి, అది పైనుంచి వచ్చేది. అట్లా కాదు. మా ఊర్లో బాగుండాలన్నా, మా ఊర్లో హాస్పిటల్ ఉండాలన్నా, మా ఊర్లో పశు వైద్యశాల ఉండాలన్నా మేము నిర్ణయించుకున్న దాని ప్రకారం మా విలేజ్లో ఏం నిర్ణయించుకుంటే దాని ప్రకారం ప్రభుత్వం ఆమోదించినప్పుడు ఆ ఊరు డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్లో భారత దాని ప్రయారిటీ, అది వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది జరగాలి. దీనికి జరగాలంటే దీనికి నాయకులు చిత్తశుద్ధి ఉండాలి. ఖచ్చితంగా సర్పంచ్ వార్డు మెంబర్ దగ్గర నుంచి చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయాలు వేరు, ప్రజల అభివృద్ధి వేరు. ప్రభుత్వం ఏదైనా పథకం పెట్టినప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు జరగాల్సిందే. ఎదురుకోట్ల ఓన్లీ సంక్షేమం అంటే దేశం ఎదగదు. సంక్షేమం అభివృద్ధి జరగాలి. సంక్షేమం అన్నా ఎదగదు, ఓన్లీ అభివృద్ధి అయినా కానీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. రెండింటిని సమాంతరంగా నడవాలి. రైలు పట్టాలు ఎట్లా నడుస్తున్నాయో సమాంతరంగా నడవాలి. నడిచినప్పుడే ఆ వ్యవస్థ బాగుంటుంది. బట్ ఏది ఏమైనా మటుకు పంచాయతీ వ్యవస్థలో ఉద్యోగం చేయడం మహా కష్టం. బయటపడి పెన్షన్ తీసుకోవడం కా కష్టం. అంత కష్టపడినా సరే పాపం వాళ్ళకి ఎంతో కష్టపడి 40 ఏళ్ళు పని చేస్తే కూడా అవన్నీ దెబ్బలు తింటూ ఉంటారు. ఈసారి అన్ని దెబ్బలు తిన్నా సరే అభివృద్ధిలో పాపం అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సరే అవినీతి అనేది ఒక 5% కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ వచ్చింది ఆల్మోస్ట్ లేదన్నా చెప్పచ్చు. నాకు తెలిసిన నీ అబ్జర్వేషన్ ప్రకారం బాగుంది. బట్ ఏంటంటే చాలామంది ఒక అసంతృప్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలవాలంటే కష్టం అవుతుంది. ఒక పంచాయతీ శాఖ మంత్రి గారిని కలవాలంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? ఒకవేళ కలవాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎందుకంటే చాలా మంది కలవాలని ఉంటుంది. అలాగే మీకు 40 ఏళ్ల పాటు అనుభవం ఉంది కాబట్టి కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కూడా మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి కలిసే పరిస్థితి పోతే ఎట్లుంది అక్కడ? అదే ఇప్పుడు యాక్చువల్ ఏమందంటే ఆయన ఒక సినీ స్టార్ అవడం వలన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వలన ఆయన ప్రజలకు అంత ఈజీగా యాక్సెసిబిలిటీ తక్కువ ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, ఈ మధ్యన మాటామంతి అని ప్రోగ్రామ్ పెట్టి మొత్తం ఉద్యోగస్తులందరిని పెట్టి ఆయనే మాట్లాడుతున్నారు, ఆయన మీటింగ్ పెడుతున్నారు. కానీ అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే మిగతా శాఖల మంత్రులు వేరు, పంచాయతీ శాఖ మంత్రి వేరు. పంచాయతీ శాఖ మంత్రిలో ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కలిసి 4 లక్షల దాకా ఉంటారు ఉద్యోగులు కలిపి. వీళ్ళందరూ కలవడానికి అంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు నేను కోరేది అంటే ఉప ముఖ్యమంత్రి గారు రోజు 2 hours ప్రజా దర్బార్ లాగా పెట్టి ఇలా తీసుకుంటే బాగుంటుంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నడిపేవారు, అలాగే వారు కూడా అలా నడిపితే. కానీ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి నేను కలవడానికి ఇబ్బంది అయింది. నాకు సంవత్సరం నుంచి నేను నా కమిషనర్ అన్ని పనిచేసి ఎందుకు కలంటే ఇంకా రకరకాల సెక్యూరిటీ అంటారు, అది అంటారు, అది రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఎవరు ఎమ్మెల్యేలు పట్టుకుంటే అవుతుందంటే అవన్నీ భ్రమ అవేం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పలానా వాళ్ళు నిర్దేశిస్తారు, వాళ్ళ దగ్గర 10 మంది ఉండాలి. ఆయనకున్న సినీ గ్లామర్ వలన పోలీస్ ప్రొటెక్షన్ కలవడం కష్టమవుతుంది. కాబట్టి నాలాటోడు కోరుకునేది ఏంటంటే మేము ఒక వారం ఒకసారి వారానికి 2 సార్లు ప్రజా దర్బార్ లాగా 2 hours పెడితే ప్రజలు చెప్పుకుంటారు, ఒక విలేజ్ నుంచి సర్పంచ్ చెప్పుకుంటాడు, మా వార్డు మెంబర్ చెప్పుకుంటాడు, మా సమితి ప్రెసిడెంట్ చెప్పుకుంటాడు, మండల జిల్లా చైర్మన్ చెప్పుకుంటాడు. అవకాశం కల్పించాలి. పంచాయతీరాజ్ అనేది ప్రజలతో కూడిన పరిపాలన కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ వ్యవస్థలో ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా మరి ఇంటర్వ్యూ అనేది జరపాల్సిన ఫ్రీక్వెంట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఇవ్వాలని నేను కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం మేము కూడా అంటే పంచాయతీ రిటైర్ అయిన ఉద్యోగులకి మేమందరం కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం, ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. మరో 30 ఏళ్ళ దాకా పంచాయతీ రిటైర్డ్ ఉద్యోగులు ఇంకా ఉన్నారని, ఎందుకని ఎక్కువ ఉంటారు. అప్పుడు అంటే మేము మొన్ననే స్టార్ట్ చేసాం 6 months బ్యాక్. మేము కోరేది అంటే జిల్లాలు పెరిగినప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఎస్టివల్ జిల్లా పరిషత్తులో చాలా వేకెంట్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి అందులో వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీటింగ్ పెట్టుకోవడం కోసం వాళ్ళకి హాలు అది ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్లస్ అదే కాకుండా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మేము ఒక సమావేశం నిర్వహించాం, దానికి కూడా వాళ్ళు రావాలని మేము కూడా మా ఏప్రిల్ 26 మా ఆవిర్భావ దినోత్సవం ఉంది, దానికి కూడా వారు రావాలని మేము ఇక్కడ ముఖ్యంగా ఇంటర్వ్యూ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే మా అనుభవం, మేము ఇంజనీర్లుగా 40 ఏళ్ళు పనిచేసినామంటే తెలుసుంటాయి. మేము చెప్పేది వాస్తవాలు అంటే బాధలు
కరెక్ట్ బాధలు ఉద్యోగస్తులు చెప్పలేకపోవచ్చు, కానీ పరిష్కారాలు కూడా చెప్తారు మళ్ళీ. ఉద్యోగ ఇప్పుడున్న ఎదుర్కొంటున్న ఉద్యోగస్తుల సమస్యలు చెప్తాం, దాని పరిష్కారాలు మనం కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని కూడా కాన్షియస్లో ఒకసారి ఇప్పుడు పిలిచి మాట్లాడితే సమస్యలను ఓపెన్గా మాకేం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండవు. కాబట్టి అటు ఉద్యోగస్తుల బాధ ఏంటి, ప్రభుత్వానికి ఈ విధంగా సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చే మెసేజ్ని మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా చేరజేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య వారధులుగా మేము పనిచేస్తాం, కాబట్టి మా సర్వీసెస్ కూడా వాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి. వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్గా త్వరలో బుచ్చిరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారా? కలవబోతున్నామండి, ట్రై చేస్తున్నాము, కలుస్తాం గ్యారంటీగా, అది నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా పెన్షనర్, ఓకే ఓకే, మేము కూడా పెన్షనర్లు. కాబట్టి మా పెన్షనర్ బాధలు ఆయనకు మాకంటే ఎక్కువ తెలుస్తాయి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి ప్రజల్లో బాగా తిరిగాడు కాబట్టి ఆయనకి మాకంటే ఎక్కువ ప్రజల యొక్క బాధలని తెలుసు. కాబట్టి ముందేంటంటే ఒక మానవత్వం ఉన్నది వ్యక్తిగా, కాబట్టి ఆయన తప్పకుండా మా పెన్షనర్ పట్ల కూడా ఆదరణ చూపిస్తాడు మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా ఆయన గొప్ప చెప్పడం కాదని పంచాయతీరాజ్లో ఒక అభివృద్ధి సగం నడుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వేళ పదోన్నతుల విషయంలో కానీ ఇంకా జరగాల్సిన మార్పులు ఉన్నాయి. ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థని పటిష్టం చేయాలంటే అటు వ్యవస్థని అనుసంధానం చేయాలి. ఇది మా గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్, మండల పరిషత్ లింక్ ఉండాలి, మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ డిఎల్డీ లింక్ ఉండాలి, డిఎల్డీ జిల్లాలకు లింక్ ఉండాలి, జిల్లా నుంచి కమిషనర్ ఉండాలి. అవసరమైతే రీజనల్ ఆఫీసర్స్ కూడా ఓపెన్ చేయాలని, ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఇది. ఇంత నాన్ అఫీషియల్స్ సుమారు 4 లక్షల దాకా ఉంటుంది, పెద్ద వ్యవస్థ. కాబట్టి రీజనల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సూచన. ముఖ్యంగా మేము కోరుకునేదంటే ఈసారి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసే అవకాశం మాకు లేదని మేము చాలా బాధపడుతున్నాం. వ్యక్తిగతంగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను ఇటువంటి విధానం రావాలి నేను కోరుకుని ఫైట్ చేసి సలహాదారికి అవకాశం వస్తే తప్పకుండా మీరు చేస్తారు. మనం అవన్నీ ఆశించట్లేదు సార్. అంటే మీ యొక్క సలహాలు కావాలి మా శాఖకు అంటే సార్ పిలిస్తే తప్పకుండా పిలిస్తే తప్పకుండా వెళ్ళి సలహాలు ఇస్తామండి. అందులో ఏంటంటే నేను కూడా ఒక 200 ఆర్టికల్స్ రాసినవాడిని, అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, అన్ని వ్యవస్థలు పనిచేసిన వాడిని. కాబట్టి ఆర్గనైజేషన్లో కూడా నా పంచాయతీ సర్వీస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ చేశాను. కాబట్టి 30 ఏళ్ళు రాష్ట్ర నాయకుడిగా చేశాను. కాబట్టి అది ఉద్యోగస్తుల బాధలు తెలుసు. ప్రభుత్వంలో కూడా కీలక పదవిలో చేశారు, సెక్షన్లో పనిచేసిన పోస్టులో పనిచేశాను. కాబట్టి నాకు చెప్పగలను కాన్ఫిడెన్స్ ఉంది. నాకేం నిస్వార్థం చెప్తాను, నాకేం ఆబ్లిగేషన్ లేవు. కాబట్టి చెప్పగలను. ఏది ఏమైనా నేను ఈ పంచాయతీకి ఒక పంచాయతీ ఉద్యోగులకు ఒక స్వర్ణయుగం అని చెప్తాను. ఇది వాళ్ళకి వర్క్ బాగుంది. ఇది అలాగే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా కోరేదంటే పంచాయతీలో 20 ఏళ్ళ 30 పంచాయతీ పనిచేస్తున్న డైలీ వేజెస్, ఎన్ఎంఆర్లు, పార్ట్ టైం వాళ్ళు, ఫుల్ టైం ఎంప్లాయీస్ రకరకాలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక థర్డ్ మీద రేషనలైజ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు రుణపడి ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి రెగ్యులరైజ్ లేకుండా టెంపరీగా పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు జీవితం ఒక రిటైర్ అయిన తర్వాత కూడా ఒక భరోసా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని నేను డిమాండ్ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా కన్సిడర్ చేయాలని, ఆర్థిక శాఖ మంత్రి కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే బేస్ వాళ్ళు ఇటకలు తాజ్మహల్ కట్టిన షాజహాన్ అనొచ్చు, కానీ తాజ్మహల్ కట్టడానికి కారణం ఎవరంటే కొన్న కూలీలు. పంచాయతీ వ్యవస్థ నిలబడడానికి కారణం పంచాయతీలు. కాబట్టి పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులకి యొక్క మంచి ఉండాల్సింటే ముందు చిన్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా నేను ముఖ్యమంత్రి కోరుతున్నా. మరి ఈ సందర్భంలో వారిని కలిసే అవకాశం తప్పకుండా విషయాలను చెప్తాం. మాది కూడా త్వరలో మీటింగ్ పెన్షన్స్ అసోసియేషన్ కూడా మీటింగ్ జరగబోతోంది. ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి. దానికి కూడా వారు మన ఏప్రిల్ 26 మా ఆవిర్భావ దినోత్సవం అండి. వారు రావాలని మేము కోరుకుంటున్నాం. వారికి వెళ్ళి కలవడం జరుగుతుంది. త్వరలో వెళ్ళి కలిసి ఆహ్వానం చేయడం కూడా జరుగుతుంది. ఈ లోపల మా పంచాయతీరాజ్ రిటైర్డ్ ఉద్యోగులు కూడా వాడు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఉద్యోగం అక్కడ ఉన్న ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ మంచి సలహాలు కూడా ఇవ్వాలని మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా నేను మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ బుచ్చిరాజు గారు. ఇదే సందర్భంలో మీకు 40 ఏళ్ళ మీకు పైగా మీ యొక్క అనుభవాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉపయోగించుకోవాలని త్వరలో అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మీ యొక్క సమస్యలు, సలహాలు, సూచనలు కూడా తీసుకొని మరింత అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం కానీ అలాగే ఆయా శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని మీకు అవకాశం ఇచ్చి అడుగులేయాలని కూడా దిశ టీవీ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మొత్తంగా ఇది మొత్తానికి బుచ్చిరాజు గారు అయితే మాత్రం వారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క సారాంశాన్ని అలాగే ఉద్యోగుల సమస్యలని పరిష్కార మార్గాలను కూడా చెప్పారు. మొత్తానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏదైనప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ మాత్రం చాలా అభివృద్ధి పరంగా నడుస్తుంది. మంత్రిగా
చాలా సువర్ణ అవకాశంగా చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. అవినీతి రహిత శాఖగా కూడా చేస్తున్నారు. అత్యంత కీలకమైన శాఖ. అలాంటి శాఖను మెయింటైన్ చేయడం చాలా కష్టతరమైనది అయినప్పుడు కూడా వాటిని తట్టుకొని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. కొన్ని మార్పు చేర్పులు ఉన్నాయి, కొన్ని సంస్కారాలు ఉన్నాయి. అవి కూడా మార్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ రకంగా అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంటుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అయితేంది చేయాలి. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి అవుతేనే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుందంటూ కూడా మొత్తానికైతే మాత్రం బుచ్చిరాజు గారు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా మరి ప్రభుత్వాలు కూడా అడుగులేయని కూడా కోరుకుందాం. ఇది మొత్తంగా బుచ్చిరాజు గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంటర్వ్యూల కోసం అయితే మాత్రం మా దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.